ప్రెస్ పెట్టవచ్చు మనం కాదు 6 crores కావాలి. ఇప్పుడు నేను మాట్లాడాను, ఆయన మాట్లాడు, ఆయన 5 or 6 అని కన్ఫ్యూజన్. నేను ఎలక్షన్ కమిషన్తో మాట్లాడుతాను. ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు ఎవరు జిల్లా? 13వ తారీఖు అంటే ఎల్లుండి 11, 12 2 రోజుల సమయం ఉంది. నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థిగా సైదిరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. వారి విజయం కోసం అన్నమలయ్య గారు రేపు 1:30కు సూర్యాపేట ఎన్టీఆర్ పార్క్ నుండి రోడ్ షో పోస్ట్ ఆఫీస్ దగ్గర ఈ నల్లగొండ పార్లమెంట్ సూర్యాపేట నియోజకవర్గంలో కానీ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించడానికి వారు సూర్యాపేటకు రావడం, 5 గంటలకు ప్రెస్ మీట్ బాలాజీ హోటల్లో నేషనల్ మీడియా మరియు స్టేట్ మీడియా కలిపి తెలంగాణలో సినారి ఒక నల్గొండ పార్లమెంట్తో పాటుగా అసలు తెలంగాణలో ఏం సిచ్యువేషన్ ఉంది, దేశంలో ఏముంది అనేది 11వ తారీఖు 5 గంటలకు బాలాజీ గార్డెన్లో వారు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాతో ప్రెస్ మీట్ ఉంటుంది. ఈరోజు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏదో కొంతమంది బీజేపీ నేతలు, కీలక నేత బీఆర్ఎస్లో చేరుతారు అంటే అది ఎక్కడి నుంచి వచ్చిందని చూస్తే ఆ పోస్టింగ్ పెట్టింది జగదీశ్వర్ రెడ్డి గారి భార్య ఫోటో పెట్టుకున్న వ్యక్తి. ఏది స్టేటస్లో. ఇవన్నీ జిమిక్స్ పాలిటిక్స్. ఏ బుద్ధి ఉన్నోడైనా నేను 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాడు, నన్ను రమ్మంటేనే నేను పోలేదు. ఇప్పుడు మునిగే పడవ ఎవడన్నా ఎక్కుతాడా? రెండవది, నేను పార్టీ మారడమే ఒక నేషనల్ పార్టీ, ఒక జాతీయ పార్టీ, తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న పార్టీ తీసుకుంటున్న సందర్భంలో నేను 2013 మార్చ్ నిర్ణయం జరిగింది పార్లమెంట్లో, రాజ్యసభలో, లోక్సభలో. నేను అప్పటికే బీజేపీలో చేరాలని 2 నెలల 15 రోజులు 2 months 15 days విస్తృత స్థాయిలో ప్రతి గ్రామంలో కార్యకర్తల అభిప్రాయం తీసుకొని భారతీయ జనతా పార్టీలో చేరాను. ఈరోజు కొంతమంది నాయకుల ఏదో నిర్ణయం కార్యకర్తల అభిప్రాయం లేకుండా నేను బీజేపీలో చేరలేదు. సరే, ఏ రాజకీయ పార్టీలోనైనా కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి, కానీ సమస్య ఉంటే పార్టీలో నిర్ణయాలు జరుగుతాయి, ఆ నిర్ణయాలు సమీక్ష చేసుకుంటాం. కానీ పేరు పెట్టకుండా ఏదో బీజేపీ కీలక నేత అంటే ఇది ఉన్నది సంఖ్యనేనే. నేను ఈరోజు పత్రిక ముఖంగా చెప్తున్నాను, 100% ఇసుంటి వార్తలు ఈరోజు కొంతమంది మీరు చూస్తున్నారు. ఫేక్ న్యూస్, మాట్లాడిన దాన్ని మాట్లాడినట్టుగా, చెప్పని దాన్ని చెప్పినట్టుగా నరేంద్ర మోడీ గారి మీద, అమిత్ షా గారి మీదనే పెట్టినారు.
నేను సూర్యాపేట ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ధర్మానికి అధర్మానికి జరుగుతున్నాయి. ధర్మం పక్షాన నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడానికి నల్గొండ పార్లమెంటు స్థానాన్ని సైదిరెడ్డి గారిని గెలిపించాలని నేను ఈ సూర్యాపేట నియోజకవర్గ ప్రజలను కోరుతున్నాను. చివరిగా ఈ ఎన్నికలు సైదిరెడ్డి గారి కోసమో సంకినేని కోసమో కాదు, దేశ ప్రజల కోసం జరుగుతున్న. ఇవాళ మీరు చూస్తున్నారు 400 స్థానాలు ఎందుకు ఇవ్వమని అడుగుతున్నాడు. కొంతమంది దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. మొట్టమొదటిసారి 2014లో నరేంద్ర మోడీ గారు ప్రజలను ఏమి విజ్ఞప్తి చేసినారు? గుజరాత్లో జరిగిన అభివృద్ధి మాదిరిగా ఈ దేశ అభివృద్ధి కోసం అవినీతి లేని పాలన అందించడానికి 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినారు. 60 రోజులు అవకాశం ఇవ్వండి అని దేశ ప్రజలకు అప్పీల్ చేసినారు. ప్రజలు కూడా 270 పైచిలుకు స్థానాలను పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించారు. లార్జెస్ట్ పార్టీ ఆఫ్ ఈజ్ బీజేపీ. మేము గొర్రెలు ఇస్తాం, బర్రెలు ఇస్తాం, ఇస్తిరిపేటలు ఇస్తాం, లేకపోతే మత్స్యకారులకు పొరలు ఇస్తాం, టాటా ఏసీలు ఇస్తాం అని చెప్పలేదు. ఈ దేశం పేదరిక నిర్మూలన కోసం ఓటేయమని చెప్పారు. పెంచినారు, నరేంద్ర మోడీ గారిని గెలిపించారు. ఉమ్మడి జిల్లా వెనకబడటానికి కారణం కూడా అది, పరిశ్రమలు రాలేదు. అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారి అధికారంలో రావడం ఎవరు ఆపలేరు. సైదిరెడ్డి గారిని గెలిపిస్తే ఇక్కడ పరిశ్రమలు వస్తాయి, ఉపాధి ఉద్యోగ అవకాశాలు యువతకు కానీ అసంఘటిత కార్మికులకు కానీ. ఈరోజు నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలంటే ఈరోజు సైదిరెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది. సైదిరెడ్డి గారి గెలుపు ద్వారా నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పడానికి, ఉద్యోగ అవకాశాలు రావడానికి, ఉపాధి దొరకడానికి ఓటేయమని అడుగుతున్నాను. ఆ రకంగా ఏ తప్పుడు ప్రచారాలు కూడా నమ్మొద్దని నేను భారతీయ జనతా పార్టీగా నా వ్యక్తిగతంగా రేపు పోలింగ్ అనంగా కూడా తప్పుడు ప్రచారం చేస్తారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అందరికీ. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో కమలం గుర్తు కోటేసి గెలిపించాలని మీ ద్వారా అందరినీ కోరుకుంటాను. దాంతోపాటు రేపు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం, స్టార్ క్యాంపెయినర్ మీ అందరికీ తెలుసు, సింగమలై అని అందరు పిలుచుకునే అన్నామలై గారు, మాజీ ఐపీఎస్ ఆఫీసర్, తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, రేపు మధ్యాహ్నం 1:30కి ఇక్కడికి రాబోతా ఉన్నారు సూర్యాపేటకి. దీంట్లో భాగంగా ఇందాక అన్న చెప్పినట్టు పిఎస్టీ సెంటర్లో బహిరంగ సభ, పోస్ట్ ఆఫీస్ సెంటర్లో బహిరంగ సభ జరుగుతుంది. దాంట్లో మొత్తం నల్లగొండ పార్లమెంట్ ఎందుకు బీజేపీని గెలిపించాలా అని సపోర్ట్ చేయడానికి ఈరోజు దేశం మొత్తం కూడా అన్నమలై గారు పోతే చూస్తూ ఉన్నారు. దాంతో రేపు మనందరి కోసం చెప్పటానికి రేపు అన్నమలై గారు వస్తూ ఉన్నారు. దానికి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు చూస్తూనే ఉన్నాం, వారసత్వ రాజకీయాలు పైనుంచి కింది దాకా అందరూ తాతలు తండ్రులను పెట్టుకొని టికెట్లు ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ అంటేనే కుటుంబాల పాలన, ఈరోజు బీజేపీ అంటే దేశం కోసం పాలన అని జనమే అంటా ఉన్నారు. ఎక్కడికి పోయినా ఇదే చెప్తున్నారు. మోడీ గారు పుట్టింది మన కోసమే, పనిచేసేది మన కోసమే. ఇప్పుడు మోడీ గారిని వదులుకుంటే దేశమే పతనం అయిపోతుంది అనే దిశలో ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఈరోజు పార్టీలు, మతం, కులం ఏది చూడట్లే, ఒక్కటే భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఛాన్స్ పోతే మళ్ళా భారతదేశం విశ్వగురువు అయి కావాలనే దాంట్లో మనం ఫెయిల్ అవుతాం. 10 సంవత్సరాల అభివృద్ధి ఏదైతే జరిగిందో మళ్ళా 50 సంవత్సరాలు వెనక్కిపోతాం. అది వచ్చినా వేరే కూడా కలగోరు గంపలు, పిచ్చి కూటములు, అబద్ధాలకి కేర్ ఆఫ్ అడ్రస్లు, దేశ ద్రోహుల పార్టీలు. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, ప్రెస్ మీట్లు పెట్టి మరి పాకిస్తాన్ జిందాబాద్ అని రాముడిని తిట్టడం, సీతని తిట్టడం ఫ్యాషన్ అయిపోయింది ఒక్కొక్కరికి. మొన్నటిదాకా నాయకులను తిట్టేది, ఇప్పుడు దేవుళ్ళని కూడా తిడతా ఉన్నారు. ఇక అంటే
ఏ స్థాయికి దిగజారుతుండ్రో, ఎవరిని రెచ్చగొడుతుండ్రో ఈ దేశంలో మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి దేశం కోసం ఉండేటోళ్ళు కావాలన్నా, కుటుంబాల కోసం, దేశాన్ని పతనం కోసం పాల్పడేటోళ్ళు కావాలన్నా ఒక్కసారి ఆలోచించండి. ఇందాక అన్న చెప్పింది కరెక్ట్. ఎక్కడైనా ఈరోజు లోకల్ ప్రాబ్లమ్స్ కాదు, రోడ్లు కాదు, డ్రైనేజీలు కాదు, ఫ్రీగా ఇచ్చేది, ఫ్రీ బీస్ ఇచ్చి అందరినీ ఏదో ఓట్లు వేయించుకునే ఎన్నికలు కాదు. ఇది దేశ భద్రత కోసం, దేశ అభివృద్ధి కోసం జరుగుతున్న ఎన్నిక ఇది. కాబట్టి ఒక స్ట్రాంగ్ లీడర్, ఒక విజనరీ లీడర్ వచ్చినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. ఇలా కంపెనీలు రావాలన్నా, పెట్టుబడులు రావాలన్నా దేశం మంచిగుంది, దేశంలో ప్రభుత్వం స్థిరంగా ఉంది, ఒక లీడర్షిప్ మంచిగుంది, నీకు లా అండ్ ఆర్డర్ మంచిగా ఉందంటేనే రేపు పెట్టుబడులు వస్తాయి. ఈరోజు ఇప్పుడు ఎవరు కూడా పోయి లాహోర్లో పెట్టే పరిస్థితి లేదు, ఎందుకంటే పాకిస్తాన్ పరిస్థితి చూసి. కానీ ఈరోజు హైదరాబాద్కి వచ్చినా, చెన్నైకి పోయినా, బెంగళూరు పోయినా, ఢిల్లీకి పోయినా, నోయిడాకి పోయినా ఒకటే కారణం ఏంటంటే దేశం భద్రంగా ఉంది, దేశంలో లా అండ్ ఆర్డర్ బాగుంది, నాయకత్వం గొప్పగా ఉంది, అక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. కాబట్టి మా పెట్టుబడులకి డోకా లేదని వస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఇట్లా కొనసాగాలంటే ఖచ్చితంగా మీరు ఈ ఓటు రేపు భారతీయ జనతా పార్టీకి, ఇప్పుడు అన్ని సర్వేలు చెప్తూనే ఉన్నాయి 2-3 రోజుల నుంచి. మొన్నటిదాకా అసలు భారతీయ జనతా పార్టీ లేదన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చిన్నోడు కూడా, ఒక సాధారణ పౌరుడు కూడా చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఇది వాళ్ళ ఆశ, వాళ్ళ ఆశయం. ఎట్టి పరిస్థితిలో నల్లగొండలో ఫస్ట్ మీరు ఎప్పుడు తెలుసు, నల్లగొండ అంటేనే ఉద్యమాల కిల్ల, నల్లగొండ అంటేనే రావి నారాయణ రెడ్డి గారిని జవహర్లాల్ నెహ్రూ కంటే ఎక్కువ మెజార్టీ గెలిపించిన గడ్డ. ఇక్కడే మార్పు మొదలవబోతా ఉంది, ఇక్కడే రేపు కాషాయ జెండా ఎగరైపోతా ఉన్నాం. దానికి మొత్తం ప్రజలే సాక్ష్యం. ఎక్కడికి పోయినా ఈరోజు ఒకటే మాట మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే విలువలతో రాజకీయం చేసేది, దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం రాజకీయం చేసేది ఒకే ఒక పార్టీ, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు. కాబట్టి దయచేసి అందరూ కూడా రేపు జరిగే ఎన్నికల్లో మన భారతీయ జనతా పార్టీకి కమలం గుర్తు కొట్టేసి గెలిపించాలని కోరుతా ఉన్నాం. దాంతోపాటు రేపు అన్నామలయ్య గారి పర్యటనని 1:30కి ఎక్కడైతే ఇక్కడికి వస్తున్నారో పోస్ట్ ఆఫీస్ దగ్గర అందరూ కూడా జయప్రదం చేయాలని, ఎన్టీఆర్ పార్క్ నుంచి ర్యాలీ స్టార్ట్ అవుతుంది, పోస్ట్ ఆఫీస్ దగ్గర మీటింగ్ జరుగుతుంది. దీన్ని అందరూ కూడా 1:30కి ర్యాలీలో పాల్గొనాలని, దాని తర్వాత 5 గంటలకి ప్రెస్ మీట్ బాలాజీ ఫంక్షన్ హాల్లో, బాలాజీ హోటల్లో, బాలాజీ గ్రాండ్ హోటల్లో ప్రెస్ మీట్, నేషనల్ మీడియా, స్టేట్ మీడియాకి అన్నమలయ్య గారు మాట్లాడతారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, ఎన్నికల విశ్లేషణ, దాంతోపాటు తన వ్యూస్ అన్నీ కూడా మీతో పాలు పంచుకోవడానికి వస్తున్నారు. కాబట్టి మీ ద్వారా అన్నామలయ్య గారికి కూడా నిజంగా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక బలమైన యంగ్ లీడర్షిప్ వస్తూ ఉంది దేశంలో. అందరూ కూడా దేశం కోసం ప్రాణం ఇస్తాం, దేశం కోసమే బతుకుతున్నాం, ఈ దేశం మనం నెంబర్ 1 కావాలి అమెరికా కంటే కూడా అని పోరాడటానికి వచ్చే లీడర్లలో ఈరోజు ఒక్కొక్కరిని తీసుకోండి. మీరు అందరూ యంగ్స్టర్స్ అంతా బీజేపీలోకి వస్తూ ఉన్నారు. గత 20 ఏళ్ళుగా ఏ ఒక్క నాయకుడు కాంగ్రెస్లో చేరేటోడు లేడు, కాంగ్రెస్ మాట్లాడేటోడు లేడు. ఇక ఉన్నాయి 3 రాష్ట్రాలే, అవి కూడా 6 నెలల నుంచి 8 నెలల్లో కూలేది గ్యారంటీ, కొత్త ప్రభుత్వాలు వచ్చేది గ్యారంటీ. తెలంగాణలో కూడా అధికారం భారతీయ జనతా పార్టీ చేతుల్లోకి వచ్చేది గ్యారంటీ. ఇదేదో మనం కూలగొట్టేది కాదు, వాళ్ళకు వాళ్ళే కూలగొట్టుకుంటారు, వాళ్ళకు వాళ్ళే చేసేది గ్యారంటీ. ఎందుకంటే వాళ్ళు ఈరోజు చూడండి, ఓన్లీ భయంతో నిన్నటిదాకా లక్షల మెజార్టీలు చెప్పింది, ఈరోజు ఒక్కటే భయంతో, ఓడిపోతామన్న భయంతో ఎక్కడికక్కడ కాన్స్టిట్యున్సీలో మంత్రులు బెదిరించడం, నీ బూతుల్లో రాకపోతే ఊకోనంటాం, లేకపోతే భయపెట్టి పార్టీలో చేర్చుకోవటం, డబ్బుల కోసం ఈరోజు డబ్బులు దిగినాయి అంటా ఉన్నారు అందరు, డబ్బులని ఎరవేసి ఇచ్చేద్దాం అనుకోవటం. ఇవన్నీ చూసినాక ప్రజలు ఇంకా గట్టిగా నిర్ణయించుకుంటారు, ఎవరేమి ఇచ్చినా తీసుకుంటాం, ఓటు మాత్రం భారతీయ జనతా పార్టీకి వేస్తామంటున్నారు. ఖచ్చితంగా రేపు నల్లగొండలో భారతీయ జనతా పార్టీని, కమలం గుర్తుని గెలిపించడానికి, భారీ మెజారిటీతో గెలిపించడానికి సిద్ధం అయిపోయినరు. రేపు నల్లగొండ జూన్ 4వ తారీఖు ఒక చరిత్రకి నాంది కాబోతా ఉందని మీ అందరి ద్వారా తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి